ఇటు చూపించండి ప్రాబ్లం అంటే ఈ టైంలో వెళ్ళలేదు మొన్న ఏదో యాక్సిడెంట్ అయితే ఈ టైంలో మనకి సెంట్రల్ ఏసీ అంత బాగుంది. జై జనసేన కెమెరా కూడా చెప్తారా మనం అదైతే ఒక 20 minutes ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు కానీ వారి యొక్క పరిపాలన కానీ వారు ఇస్తున్నటువంటి సంకేతాలు కానీ పవన్ కళ్యాణ్ ఆయన వలన ఈ ప్రభుత్వం ఇంకా బలపడేటట్లుంది, కూటమికి బీట్లు వచ్చే పరిస్థితి లేదు ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి యొక్క నాయకులు కానీ సోషల్ మీడియా ద్వారా వారికి ఉన్నటువంటి పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఆలోచన. ఏదైతే 108 వెహికల్స్ ఉన్నాయో సకాలంలో జారకపోవటం వల్ల మనుషులు ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి. 108 నిర్వీర్యం చేస్తూ ఉంది. సరైనటువంటి నిర్వహణ లేదు, తద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అనేటువంటి సవతి తల్లి ప్రేమని కనబరుస్తూ వారి పేపర్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మొన్న సాక్షి దినపత్రికలు వచ్చినటువంటి దాన్ని బట్టి చూసాం. మరి 108 కానివ్వండి, 104 కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 వరకు సక్రమంగా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ నిధులు కాజేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఆ వెహికల్స్ను కూడా సరైనటువంటి నిర్వహణ లేకుండా చేసినటువంటి పాపం గత ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నింటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూరుస్తూ మరి సకాలంలో ఈ రోజున భవ్య ఏజెన్సీకి ఇచ్చారు. దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ జరిగిన ఏ ప్రమాదం జరిగినా కానీ మరి లోకల్లో ఎక్కడ జరిగినా వెహికల్ వెళ్ళాలంటే ట్రాఫిక్ కానీ ఇది కానీ మ్యాక్సిమం ఒక 15 నిమిషాలు 20 నిమిషాల లోపు అక్కడ చేరుకుంటుంది. అదే ఇతర ప్రాంతాల్లో అయితే మ్యాక్సిమం 20-25 నిమిషాల్లో అక్కడ చేరుకుంటుంది. వాళ్ళు కూడా గాలిలో ప్రయాణం చేయలేరు కదా, రోడ్డు మీద కదా ప్రయాణం చేయవలసింది. ఆ వెహికల్స్ వెళ్ళిన తర్వాత వారి యొక్క ప్రాణాలని రక్షించడం, వారు ఏదైనా దెబ్బలు తగినట్లయితే దానికి హాస్పిటల్ తీసుకురావటం, ఎమ్మటే ట్రీట్మెంట్ చేయటం,
దానికి కావాల్సినటువంటి కిట్స్ కానివ్వండి, యాక్సెస్ని కానివ్వండి, అన్నీ కూడా మరి రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉంచి సిబ్బందిని కూడా టెక్నీషియన్స్ కూడా ఆ వెహికల్స్లో మరి ఉంచి సకాలంలో వారికి వైద్యం అందే విధంగా మరి నిర్ణయం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం.